అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' రెండవ భాగం. రచయిత స్వర్ణ గారు. ఫ్రెండ్స్, న్యూ స్టోరీ కాబట్టి హైప్ చేయండి. చిన్ని, అభి, గోపాల్ ఎవరి ఆలోచనలతో వాళ్ళు నిద్రపోయారు. తర్వాత రోజు చిన్ని ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్తుంది. రఘురాం బ్యాంకుకి వెళ్ళడానికి, కార్తీక్ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే జానకి గారు రఘురాంకి, కార్తీక్కి టిఫిన్ రెడీ చేస్తుంది. యథావిధిగానే ఇంట్లో ఎవరూ తనని పట్టించుకోలేదు. చిన్నికి బాధగా అనిపించినా అది తనకు అలవాటే అవడంతో పెద్దగా పట్టించుకోలేదు. చిన్ని టైం చూసుకొని అమ్మో టైం అయిపోయిందనుకొని ఫాస్ట్గా స్కూటీ తీసుకొని తనకెంతో ఇష్టమైన కన్నయ్య గుడికి వెళ్తుంది. చిన్ని తన లైఫ్లో జరిగే హ్యాపీ మూమెంట్స్ అన్నింటినీ ఆ కన్నయ్యతోనే పంచుకొని థ్యాంక్స్ చెప్పుకుంటుంది. గుడిలో పంతులు గారు, ఏమా చిన్ని, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ఏంటమ్మా విశేషం, ఇలా వచ్చావు? చిన్ని సంతోషంగా పంతులు గారి చేతికి అక్షింతలు ఇచ్చి, ముందు నన్ను ఆశీర్వదించండి బాబాయ్. పంతులు నవ్వుతూ, నువ్వు 100 years హ్యాపీగా ఉండాలి తల్లి అంటాడు. బాబాయ్, మీరు భలే అప్డేట్ అయ్యారే అని నవ్వుతుంది చిన్ని. పంతులు కూడా నవ్వి, అంతా నువ్వు నేర్పిందే కదమ్మా అని చిన్ని తల నిమురుతాడు. చిన్ని నవ్వుతూ, బాబాయ్ మీకు గుడ్ న్యూస్. నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది తల్లి, నువ్వేదో శుభవార్త చెప్పడానికే వచ్చావని. దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటో చెప్పు. నాకు ప్రమోషన్ వచ్చింది బాబాయ్, అదే నా కన్నయ్యతో పంచుకుందామని వచ్చాను అంటుంది చిన్ని. పంతులు నవ్వుతూ, నీ కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా సంతోషం తల్లి. చిన్ని, థ్యాంక్స్ బాబాయ్, నాకు టైం అవుతుంది, వెళ్ళొస్తానని మళ్ళీ ఒకసారి తన కన్నయ్యకి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతుంది. పంతులు, అయ్యా కన్నయ్య, అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు స్వామి అనుకొని ఆయన పనిలో పడిపోతాడు. చిన్ని డైరెక్ట్గా కొత్త బ్రాంచ్కి వెళ్ళి అక్కడ స్టాఫ్కి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. తమకి కొత్త ఎండి వస్తున్నారని, ఆవిడ చాలా స్ట్రిక్ట్ అని స్టాఫ్ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది. చిన్నీని చూసిన స్టాఫ్ అందరూ నోరు తెరుచుకొని అలానే చూస్తూ ఉంటారు. ఇంత చిన్న ఏజ్లో ఇంత గొప్ప పొజిషన్కి వచ్చింది అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే చిన్నీకి గర్వంగా అనిపించింది. చిన్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుని తన క్యాబిన్కి వెళ్ళి కూర్చుంటుంది. క్యాబిన్ డోర్ నాక్ చేయడంతో కమిన్ అంటుంది. చిన్ని లోపలికి వచ్చిన శృతిని చూసి హ్యాపీగా వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఏంటి మేడం, ఎలా ఉంది కొత్త కంపెనీ? ప్రమోషన్ అని కళ్ళెగరేస్తుంది. చిన్ని నవ్వుతూ, బాగానే ఉంది, కానీ నువ్వేంటి ఇక్కడ? ఓసారి ప్రమోషన్ వచ్చిందన్న హ్యాపీలో నువ్వు అసలు మ్యాటర్ మర్చిపోతున్నావు. అవును కదా, ఈ కంపెనీ మీదే కదా. కంపెనీ మాదైనా కష్టం అంతా నీదే కదే. ఎలాంటి కష్టం లేకుండానే ఇంత ఎత్తుకి ఎదిగిందంటావా? లేదు లేవే తల్లి. సర్లే కానీ ఇంతకీ ఎలా ఉంది పొజిషన్? కొత్త కంపెనీ, ప్రమోషన్తో కంపెనీ ఇచ్చిన ఫ్లాటు, కార్ మొత్తం అన్నీ అనుకున్న సాధించావు కదా. అవునే, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను గొప్ప పొజిషన్లో ఉంటే అయినా నాన్న నన్ను క్షమిస్తారేమో అని చిన్ని ఆశ. అంతేనే. చిన్ని డల్ అవుతుందని గమనించిన శృతి, అవునే, ఏంటి స్టాఫ్ అందరూ తెగ గుసగుసలు ఆడేస్తున్నారు? మొదటి రోజే అందరినీ భయపెట్టేశావా? లేదే బాబు, ఉన్నాడుగా మన బాస్, అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. హహా, మంచి పని చేశాడే. పాపం ఏమవుతారో వీళ్ళు నీ దెబ్బకి. అంటే ఏంటి, నీ కళ్ళకి నేను రాక్షసులా కనిపిస్తున్నానా? అది వేరే చెప్పాలా ఏంటి? ఏయ్, నిన్ను అని కొట్టడానికి వెళ్తుంది చిన్ని. అబ్బా ఆగవే బాబు, దెబ్బలు తినే ఓపిక లేదు. కొద్దిసేపు మాట్లాడి శృతి కాల్ వస్తే వెళ్ళిపోతుంది. చిన్ని తన పనిలో పడిపోతుంది. అక్కడ మన అభి పొద్దున్నే లేచి ఫ్రెష్ అయి బుజ్జి మీద రివెంజ్ ప్లాన్ చేశాడు. బుజ్జి రూమ్లోకి వెళ్ళి 2 బకెట్ల వాటర్ తెచ్చి బుజ్జి మీద కుమ్మరించాడు. బుజ్జి ఉలిక్కిపడి లేచి కోపంగా అభి వెంట పడుతుంది. అభి నవ్వుకుంటూ బుజ్జిని ఎక్కిరిస్తూ కిందకు పరిగెడతాడు. రే ఆగరా, చచ్చావు నా చేతిలో, కోపంగా పట్టుకోవడానికి ట్రై చేస్తుంది బుజ్జి. అభి తప్పించుకుంటూ, నువ్వు ఆగమనగానే ఆగడానికి ఇక్కడెవరు అమాయకులు లేరే, పోయి ఫ్రెష్ అయ్యిరా ముందు, ఆ పాచి మొహాన్ని చూడలేకపోతున్నామని వెక్కిరిస్తాడు. బుజ్జి కోపంగా, నన్నే పాచిమొహం అంటావురా అని సోఫాలో ఉన్న పిల్లో అభి మీదకు విసురుతుంది. అభి దాన్ని క్యాచ్ పట్టుకొని, నిజం చెప్తే ఎందుకే కోతిలా ఎగురుతావు? బుజ్జి కోపంగా అభిని పట్టుకొని జుట్టు లాగుతుంది. అబ్బా వదలవే, జుట్టు పాడవుతుందని విడిపించుకుంటాడు అభి. అబ్బబ్బా, మళ్ళీ మొదలెట్టారా మీ గోల అంటాడు ఆనంద్. చూడు నాన్న, వాడు నన్ను తిడుతున్నాడని ఏడుపు మొహం పెడుతుంది బుజ్జి. అభి బుజ్జిని చూసి ఓసిని ఆస్కారు అని అనుకుంటాడు. రేయ్, ఏమంటున్నావు నా చిట్టి తల్లిని? దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు నిద్ర పట్టదా అంటాడు ఆనంద్. అబ్బా నాన్న, నేను దాన్ని ఏం అనలేదు అంటాడు అభి. నాన్న, అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు. వాడు రోజు అమ్మాయిల కోసం వెళ్తున్నాడంట నాన్న. వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంటే విన్నాను. ఏంట్రా అని అడిగితే కొడుతున్నాడు. ఆనంద్ కోపంగా, ఏంట్రా ఇది? అభి దొంగమొహం దిరికించేసిందనుకొని, నాన్న అదేం లేదు, అది అబద్ధం చెప్తోంది. అయితే నిన్నంతా ఎవరితో ఉన్నాడో అడుగు నాన్న. ఆనంద్ అంతే కోపంగా, ఎవరితో ఉన్నావురా అని అంటాడు. మాధవ్ గారితో నాన్న అని మాట పూర్తవకముందే బుజ్జి అందుకొని, చూసావా నాన్న, మాధవి అని చెప్పకుండా మాధవని కవర్ చేస్తున్నాడు. ఒసే కోతి, మాధవి కాదే మాధవ్ గాడు అనేంతలో చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. మాధవి కాలింగ్ అని ఉండడంతో అది చూసి షాక్ అయి, ఇది ఎప్పుడు మార్చావే అనుకొని బుజ్జిని కోపంగా చూస్తాడు.
బుజ్జి నవ్వాపుకుంటూ నాన్న చూడు మాధవిని కాల్ చేస్తుందేమో అని అభి ఫోన్ లాక్కుని ఆనంద్కి చూపిస్తుంది. ఆనంద్ అది చూసి కోపంగా హాకీ స్టిక్ తీసుకుని అభి వెంట పడతాడు. అభి అరుస్తూ నాన్న అది చెప్తున్న నంబర్ మాధవ్ గాడితే నాన్న అది పేరు మార్చేసింది నిజం నాన్న నమ్ము అంటూనే పరిగెడుతున్నాడు. ఆనంద్ అదేం పట్టించుకోకుండా అభిని కొట్టడానికి వెంట పడుతూనే ఉన్నాడు. బుజ్జి అభి తిప్పలు చూసి ఫుల్గా నవ్వుకుంటుంది. ఈ గోలకి కిచెన్లో ఉన్న జానకి గారు బయటకు వచ్చి ఆనంద్ని ఆపుతారు. అభి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుందని చూసి ఆనంద్ గారిని భయంగా చూస్తున్నాడు. ఆనంద్ గారు అభిని కోపంగా చూస్తున్నాడు. బుజ్జి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతోంది. ఏమైందిరా అంటే అభి జరిగిందంతా చెప్తాడు. జానకి బుజ్జిని కోపంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అటువైపు నుంచి మాధవ్ మాట్లాడుతూ రే బావా నువ్వు చెప్పినట్టే మీ ఇంటికి మనిషిని పంపాను. అది చెప్దామని ఫోన్ చేస్తుంటే ఎత్తవేంట్రా? అభి చెప్పాను కదా అన్నట్టు ఆనంద్ వైపు చూస్తాడు. జానకి చూసారా ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు వాడి మీద పడ్డారు అని కోపంగా అంటుంది. ఇంకా అక్కడే ఉంటే తనని కుమ్మేస్తారని అర్థమై ఫోన్ వచ్చినట్లుగా యాక్ట్ చేస్తూ ఆనంద్ జారుకుంటాడు. బుజ్జి సీన్ రివర్స్ అయిందని అర్థమై మెల్లిగా జారుకోవాలని చూస్తుంది. అభి బుజ్జి తప్పించుకుంటుందని బుజ్జి వెనక పడతాడు. జానకి వీళ్ళని చూసి నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. బుజ్జి నవ్వుతూ అభికి దొరకకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. కోతి బయటికి రావని పని చెప్తానని కిందకి వెళ్ళిపోతాడు. కిందకు వచ్చిన అభి దగ్గరికి ఒక అతను వచ్చి ఒక బోర్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. బుజ్జి ఫ్రెష్ అయి కిందకు వచ్చేస్తుంది. అభి బయట ఏదో బోర్డు ఫిక్స్ చేస్తూ ఉంటే బయటకు వెళ్ళి చూస్తుంది. అభి ఫిక్స్ చేసి ఎలా ఉందని బుజ్జి వైపు చూసి కళ్ళెగరేస్తాడు. బుజ్జి బోర్డును చూసి అవని ఆనంద నిలయం అని ఉండడంతో సూపర్ అని చేత్తో సైగ చేస్తుంది. ఇద్దరు నవ్వుతూ బోర్డు వైపు చూసి టిఫిన్ చేయడానికి ఇంట్లోకి వెళ్తారు. ఆనంద్ టిఫిన్ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా జాయిన్ అవుతారు. అమ్మ ఆఫ్టర్నూన్ రెడీగా ఉండి షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడు ఎందుకురా బుజ్జి? చాలా రోజులైంది కదా నాన్న అందుకే నేనే వెళ్దామన్నానంటుంది బుజ్జి అభికి కన్ను కొడుతూ. అభి నవ్వుకొని నాన్న మీరు కూడా రండి. లేదురా నాకు ఆఫీస్ ఉంది మీరు వెళ్ళండి. అభి బుజ్జి సరే నాన్న. ఆనంద్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ బుజ్జి అభి బయటికి వెళ్ళి ఆఫ్టర్నూన్కి వస్తారు. ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్తారు. అక్కడ కూడా అభి బుజ్జి గొడవే ఇది తీసుకుందామంటే ఇది తీసుకుందామని చివరికి అవనికి చెరొక శారీ సెలెక్ట్ చేస్తారు. అలాగే ఆనంద్కి చెరొక సూట్ సెలెక్ట్ చేసి బిల్లింగ్ నుంచి బయటకు వస్తారు. బుజ్జి ఐస్ క్రీమ్ కావాలన్నది. ముగ్గురు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటుండగా అభికి మనసులో ఏదో అలజడిగా అనిపించి చుట్టూ చూస్తాడు. ఏమైందిరా? అభి అవనిని చూసి ఏం లేదమ్మా అని మళ్ళీ మాటల్లో పడి ఐస్ క్రీమ్ తింటాడు. కానీ మనసులో అలజడి మాత్రం తగ్గలేదు. ముగ్గురు ఐస్ క్రీమ్ తినేసి అభి బిల్ పే చేయడానికి వెళ్తాడు. తన మనసులో అలజడి ఇంకా పెరిగింది. బిల్ పే చేసి వెనక్కి తిరిగాడు. అక్కడ ఉన్న అమ్మాయిని చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు. అప్రయత్నంగానే తన నోటి నుంచి తార అని పలుకుతాడు. తార బయటికి వెళ్తూ కనిపిస్తుంది. అభి తేరుకొని తన వెనకే బయటకు వెళ్తాడు. బుజ్జి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుజ్జి మీరింటికి వెళ్ళండి నాకు చిన్న పనుందని చూసుకొని వస్తానని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి అనుకుని పద అమ్మ అని ఇద్దరు ఇంటికి వెళ్తారు. అభి తారని అలియాస్ చిన్నిని ఫాలో చేస్తూ వెళ్ళాడు. కానీ మిస్ అయ్యాడు. మిస్ అయినందుకు బాధపడిన నోట్ చేసుకున్న కార్ నెంబర్ని చూసి చిన్నగా నవ్వుకొని తన ఫ్రెండ్కి చెప్పి ట్రేస్ చేయమని చెప్తాడు. వర్క్లో మునిగిపోయిన చిన్ని ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళీ వర్క్ చూసుకొని ఈవినింగ్ రీఫ్రెష్ అవ్వడానికి పార్లర్కి వెళ్తుంది. ఐస్ క్రీమ్ తిని బయటకు వచ్చి బిల్ పే చేసి ఆఫీస్ ఇచ్చిన కారులో ఇంటికి బయలుదేరుతుంది చిన్ని. ఇంటికి ముందు అంత పెద్ద కారు ఆగడంతో బయటికి వచ్చిన జానకి ఆశ్చర్యంగా ఎవరా అని చూస్తుంది. అందులో నుంచి చిన్ని దిగడంతో ఇంకా ఆశ్చర్యపోయి వెంటనే తెరుకొని అసహ్యంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది. చిన్ని అది చూసినా చూడనట్టుగా కార్ని పంపించేసి పక్కనే ఉన్న తన స్కూటీని ప్రేమగా తడిమి చూసి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వర్క్ ఉంటూ చేసుకుంటుంది. ఇక నుంచి చిన్ని ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి కార్నే వాడాలని చెప్పడంతో తన స్కూటీని ఆఫీస్ బాయ్తో ఇంటికి పంపిస్తుంది. అభి ఇంటికి వెళ్ళి తార డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు నిన్ను పక్కనే పెట్టుకొని ప్రపంచం అంతా వెతికానా అనుకుని తార డీటెయిల్స్ కనుక్కోవడానికి ట్రై చేశాడు. కానీ ఆఫీస్ అడ్రస్ తప్ప ఏం దొరకలేదు. అభి కనీసం ఏదైనా దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ తారని తలుచుకుంటుంటాడు. బుజ్జి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఎందుకే పిచ్చి కుక్క కరిచినట్లు అరుస్తున్నావు అని అన్నాడు. నా సంగతి తర్వాత నీకేమైంది? ఏం లేదు కానీ అంతా ఓకేనా అంటాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ. అంతా ఓకేరా ఇక మన డెకరేషన్ ఒకటే బ్యాలెన్స్. అమ్మా నాన్న నిద్రపోతే అది కూడా చేసేయచ్చు అని ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేసుకొని డిన్నర్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అవని ఆనంద్ నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకొని అభి బుజ్జీలు డెకరేషన్ స్టార్ట్ చేస్తారు. చిన్ని వర్క్ చేసుకొని పడుకుందాం అనుకునే లోపే తన ఫోన్ వస్తుంది. ఫోన్లో మేడం మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చిందంటారు. ఫుడ్డా? నేను ఎప్పుడు ఆర్డర్ చేశాను? మేడం శృతి అంటే మీరేనా? అప్పుడు అర్థమైంది చిన్నికి. నేనే వస్తున్నానని కిందకి వెళ్ళి మనీ ఇచ్చి ఫుడ్ తెచ్చుకొని తింటుంది. తినేసి పాటలు వింటూ నిద్రపోతుంది. బుజ్జి అభి డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసరికి ఉదయం 4 అవుతుంది. అంతా అయిపోయాక అభి బుజ్జి హైఫై ఇచ్చుకొని పర్ఫెక్ట్ అంటారు ఒకేసారి. ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకొని అక్కడే సోఫాలో పడుకుంటారు.
పొద్దున్నే లేచిన ఆనంద్, అవని ఇద్దరు ఇల్లంతా చూసి హ్యాపీ 30th యానివర్సరీ మామ్ అండ్ డాడ్ అని చూసి నవ్వుకొని సోఫాలో పడుకున్న అభి ఒడిలో ఉన్న బుజ్జిని చూసి ఒకరినొకరు చూసి నవ్వుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆనంద్ వెళ్ళి అభి ముందు, అవని వెళ్ళి బుజ్జి ముందు కూర్చొని ఇద్దరిని లేపుతారు. ఇద్దరు మత్తుగా కళ్ళు తెరిచి హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న అంటారు. ఆనంద్, అవని థ్యాంక్స్ చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మంటారు. మేము కాదు, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని హడావిడి చేసి వాళ్ళని రూమ్లోకి పంపుతుంది బుజ్జి. బుజ్జి కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చి కేక్ కటింగ్కి అరేంజ్ చేస్తారు. ఆనంద్, అవని ఫ్రెష్ అయ్యి రావగానే వెనుక నుంచి ఆనంద్ కళ్ళు మూసి, బుజ్జి అవని కళ్ళు మూసి బయటకు తీసుకొని వెళ్తారు. ఇద్దరు బయటకు తీసుకువెళ్ళి వాళ్ళకి నేమ్ బోర్డు చూపిస్తారు. ఆనంద్ అది చూసి హ్యాపీగా అవనిని చూస్తాడు. అవని కళ్ళ నీళ్ళతో అవని ఆనంద నిలయం బోర్డుని తడిమి అభికి, బుజ్జికి నుదురను ముద్దు పెడుతుంది. అమ్మ, ఈ కళలో సంతోషం ఉండాలి కానీ నీళ్లు కాదని కన్నీళ్లు తుడుస్తాడు. చాలు చాలు పదండి కేక్ కటింగ్ చేద్దామని లోపలికి వెళ్ళి కటింగ్ చేసి టిఫిన్ చేసి రోజంతా హ్యాపీగా గడిపేస్తారు. అక్కడ చిన్ని తన పని తను చేసుకుంటూ ఎప్పట్లనే తన బాధల్ని సంతోషాలన్నీ తన రూమ్లోనే పంచుకుంటూ తన ప్రపంచంలో తను గడిపేసింది. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిన చిన్నికి ఆఫీసులో గోపాల్ కనిపిస్తాడు. గోపాల్ని చూసి ఎక్కడ చూసినట్లుగా అనిపించడంతో ఒకసారి అతను చూసి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. చిన్ని తనని చూడడం చూసిన గోపాల్ వంకరగా నవ్వుతూ, ఏమున్నావే, నీ అందం ఎప్పటికీ నాకే సొంతం కావాలి అనుకుని తన వర్క్ చేసుకుంటాడు. క్యాబిన్లోకి వెళ్ళిన చిన్ని ప్యూన్ని పిలిచి గోపాల్ని ఉద్దేశించి అతనెవరని అడుగుతుంది. ప్యూన్ గోపాల్ని చూసి, కొత్త ఎంప్లాయీ మేడం, ఇవాళే జాయిన్ అయ్యాడు అని చెప్తాడు. చిన్ని సీరియస్గా అతని పేరేంటి అని అడుగుతుంది. ప్యూన్ కొంచెం భయంగా, అది తెలియదు మేడం అని అంటాడు. మరి అతని జాయినింగ్ డీటెయిల్స్ నాకు ఇవ్వలేదేంటి? ప్యూన్ కొంచెం భయంగా, అంటే మేడం మీకు చైర్మన్ సార్ చెప్పుంటారని అనుకున్నాను. చిన్ని అంతే గంభీరంగా, ఓకే నువ్వు వెళ్ళు అంటుంది. ప్యూన్ వెళ్ళిపోతాడు. చిన్ని వర్క్లో పడి గోపాల్ గురించి మర్చిపోతుంది. ఈవినింగ్ చిన్ని వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వెళ్తుంది. చిన్ని కార్ దగ్గరికి వెళ్ళడం చూసిన గోపాల్ తనతో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుని తన వెనుకే వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటాడు. చిన్ని కార్ ఎక్కబోయేదల్లా ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ గోపాల్ని చూసి ఎస్ అంటుంది. చిన్ని తనని గుర్తుపట్టలేదని అర్థమై మిస్ తారా అంటాడు. నా పేరు మీకెలా? తారా, నేను నీ కాలేజ్ ఫ్రెండ్ గోపాల్ని. చిన్నికి ఇంకా అతను ఎవరో గుర్తురాక సారీ అండి. మీరెవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు? తారా, నేను గోపాల్. మనిద్దరం ఊర్లో కలిసి చదువుకున్నాం కదా. ఆ తర్వాత మీరు సడన్గా ఊరు వదిలి వచ్చేశారు. చిన్ని గోపాల్ని గుర్తుపట్టి, ఆ గోపాల్ నువ్వా? సారీ గుర్తుపట్టలేదు. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? బాగున్నాను. ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం. నువ్వేంటి ఇక్కడ? గోపాల్ నీకోసమే కదా అని మనసులో అనుకుని రీసెంట్గానే జాబ్ వచ్చింది అంటాడు. ఓ కంగ్రాట్స్ అంటుంది చిన్ని. థ్యాంక్ యూ చిన్ని. సరే తర్వాత మాట్లాడుకుందాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది చిన్ని. ఉదయం నుంచి తార కోసం వెయిట్ చేస్తున్న తార ఆఫీస్లో నుంచి బయటకు రాగానే తారని చూసి అలానే చూస్తుండిపోతాడు. ఎల్లో కలర్ చుడిదార్లో మొహానికి గంభీరం అనే ముసుగు తొడుక్కొని బాధని, భయాల్ని, సంతోషాల్ని బయట కనపడనివ్వకుండా వెళ్తున్న తారని అలా చూసిన అభికి ఒక క్షణం పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసంతా బాధతో నిండిపోయింది. తారని చూసి తనతో ఎన్నో మాట్లాడాలనుకున్న అభికి తారని చూడగానే మనసులో ఏదో భయం, బాధ చేరి తనని ముందు కదలనివ్వకుండా ఆపేశాయి. తారతో మాట్లాడే ధైర్యం చేయలేక దూరం నుంచి తనని చూసి తన రూపాన్ని మనసులో నింపుకుంటున్నాడు. చిన్ని గోపాల్తో మాట్లాడటం చూసి అభికి ఎక్కడో కాలుతుంది. గోపాల్ అటు తిరిగి నిల్చున్నాడు. అందుకే అభికి గోపాల్ ఫేస్ కనిపించదు. అలాగే గోపాల్ అడ్డుగా ఉన్నందువల్ల చిన్ని కూడా కనిపించదు. చిన్ని ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాక తనకి చిన్నిని కనిపించకుండా దాచేస్తున్న ఆ వ్యక్తి మీద కోపం వస్తుంది అభికి. అభి వాళ్ళకి దూరంగా ఉన్నందువల్ల వాళ్ళ మాటలు వినిపించవు. చిన్ని వెళ్ళిపోయాక అసలు తను ఎవరితో మాట్లాడిందో చూద్దామని వెళ్ళి గోపాల్ని చూసి షాక్ అవుతాడు. వీడా తారతో మాట్లాడింది? దేవుడా థ్యాంక్స్ అయ్యా. నా తారతో ఇలా మాట్లాడాలి అని అనుకుంటున్నా. వీడి ద్వారా తారని అప్రోచ్ అవ్వచ్చు అని అనుకుని అభి రే గోపాల్ అంటాడు. గోపాల్ తన దగ్గరికి వస్తున్న అభిని చూసి రే అభి నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు. తార కోసం వచ్చాడేమో అన్న అనుమానంతో అభి గోపాల్ని హక్ చేసుకుంటూ చిన్న పని ఉండి వచ్చాన్రా. నువ్వేంటి ఇక్కడ? ఈ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాన్రా. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులయ్యింది కలిసి అని అంటాడు గోపాల్. బాగున్నాన్రా. పద అలా కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటాడు తార గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో. గోపాల్ సరే పద అని కాఫీ షాప్కి వెళ్తారు. కాఫీ తాగుతూ అభి ఎరా ఎలా ఉంది లైఫ్? పెళ్ళయిందా? ఎక్కడ పెళ్ళిరా బాబు, ఒకతైన నా మొహం చూస్తే కదా. అభి అదేంట్రా అలా అంటావు అని అంటాడు అయోమయంగా.
ఇంకేంటి బావా 6 అడుగులుంటావు, హైట్‌కి తగ్గ వెయిట్, జిమ్ బాడీ, అమ్మాయిల కలల రాకుమారుడివి. మాటలతోనే అమ్మాయిని మాయ చేయగలవు. మా జిడ్డు మొహాలను చూసేవారు ఎవరున్నారు అంటాడు చిన్నబుచ్చుకుంటూ. చాల్లే ఆపరా, నువ్వేమైనా తక్కువ అంటాడు అభి. సర్లే కానీ బావా, ఇందాక తారను చూసారా అన్నాడు కావాలని అభి రియాక్షన్ చూడాలని. అభి తార పేరు వినగానే మనసు ఉరకలు వేస్తున్న సంతోషాన్ని ఎన్సిపెట్టి ఏ తారరా అని అంటాడు తెలియనట్లుగా యాక్షన్ చేస్తూ. అదేరా, ఆ అమ్మాయి సైలెంట్గా ఉన్నా నువ్వు కావాలని గొడవకు దిగేవాడివి తనేరా అంటాడు గుర్తు చేయడానికి ట్రై చేస్తూ. అభి మనసులో వీడేది మర్చిపోయినట్లు లేదుగా, ఇంకా యాక్ట్ చేస్తే వీడికి డౌట్ వస్తుందనుకొని ఓ తన ఇక్కడ తనకేంటి పని అంటాడు తార గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆతృతతో. తను మా ఎండీరా, చాలా స్ట్రిక్ట్ అంట, చిన్న ఏజ్లోని గొప్ప పొజిషన్కి ఎదిగిందని ఆఫీస్లో హాట్ టాపిక్ ఇప్పుడు. మనసులో తార గురించి వింటుంటే గర్వంగా అనిపిస్తున్నా పైకి మాత్రం యాక్టివ్ని చూపిస్తూ ఓహ్ అని అంటాడు సింపుల్గా. గోపాల్ వీడేంటి తన గురించి ఎన్ని మాట్లాడినా ఇంత సింపుల్గా తీసుకుంటున్నాడు. తార వీడికి నిజంగానే గుర్తులేదా అనుకుని నువ్వెప్పుడు ఫ్రీ ఉంటావురా అన్నాడు గోపాల్. అభి అర్థం కాక ఎందుకురా అని అంటాడు. అదేరా, ఒకసారి తారకి పరిచయం చేద్దామని అన్నాడు. అభికి కావాల్సింది కూడా అదే కాబట్టి మనసులో తీన్మార్ డ్యాన్స్ చేస్తూ పైకి మాత్రం చూద్దాం లేరా అంటాడు. సరేరా, రేపు ఫ్రీ అయితే ఇక్కడికే వచ్చేయి, తనతో మాట్లాడదాం అని అంటాడు. అభి సరే అని గోపాల్కి బాయ్ చెప్పి తారని తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు తారని మర్చిపోయినా అది నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోదురా. రేపు నిన్ను దానికి పరిచయం చేస్తే అది నిన్ను అసహ్యించుకోవడం, నిన్ను చూశాక దానికి గతం గుర్తుకొచ్చి బాధపడుతుంటే దాన్ని అలుసుగా తీసుకొని నేను దానికి దగ్గరవ్వడం, నువ్వు దానికి దగ్గరవ్వలేక దూరంగా ఉండి బాధపడలేక ఏడుస్తూ ఉంటే నేను చూసి ఆనందపడతావు, నాకు కావాలిరా అని అనుకుంటూ అక్కడి నుంచి తనుండే అపార్ట్మెంట్కి వెళ్తాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన చిన్ని ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు శృతితో మాట్లాడి సాంగ్స్ వింటూ నిద్రపోతుంది. అభి హ్యాపీగా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి తారని తలుచుకుంటూ పడుకున్నాడు. ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వినపడేసరికి చిన్ని లేచి నా రూమ్ దరిదాపుల్లో కూడా ఎవరు రారు కదా, శృతి వచ్చిన బాల్కనీ నుంచో వస్తుంది, ఇంకెవరై ఉంటారని అనుకుంటూనే నిద్రమత్తులోని తూలుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి నిద్రమత్తు వదిలి సంతోషంగా కన్నయ్య అంటూ అతడి మీదకి దూకింది. కన్నయ్య అలియాస్ గోపాలకృష్ణ నవ్వుతూ చిన్నిని ఏంటి నా తల్లి ఇంకా నిద్రపోతోంది అని అంటాడు. చిన్ని కన్నయ్య, ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా. అవును, నువ్వేంటి ఇక్కడ, మా ఇంటికి రానని మంగం శపథం చేసావు కదా, ఇప్పుడేంటి ఈ సడన్ సర్ప్రైజ్? అవును, నాన్నమ్మ ఎలా ఉంది? నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసి బాగా తిట్టిందా? అవును, వస్తున్నానని చెప్తే స్టేషన్కి వచ్చేదాన్ని కదా, అడ్రస్ కనుక్కోవడానికి ఇబ్బంది రాలేదా అని నాన్ స్టాప్ అడుగుతూనే ఉంది. చిన్ని మాటల ప్రవాహం ఇప్పుడప్పుడే ఆగదని ముందు లోపలికి రాని తల్లి అంటాడు నవ్వుతూ. చిన్ని అయ్యో అని తలకొట్టుకొని చూసావా, నిన్ను చూసిన ఆనందంలో బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నాను, రారా అని చేయి పట్టుకొని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోపెట్టింది. ఉండు, తాగడానికి ఏమైనా తెస్తానని తన రూమ్లోనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. కృష్ణ రూమ్ అంతా కూడా చూసి షాక్ అయ్యాడు. ఇంతకుముందు ఆయన వచ్చినప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా రూపుదిద్దుకుంది ఆ రూమ్. ప్రపంచమంతా చిన్ని తప్పు చేసిందని వెలివేసిన ఆయన ఒక్కడే తన మనవరాల్ని నమ్మి తనకి తోడుగా నిలబడ్డాడు. కథ కొనసాగుతుంది. అసలు చిన్ని విషయంలో ఏం జరిగింది? చిన్ని గతంలో అభికి ఏంటి సంబంధం? అభి వల్లే చిన్ని ఇలా నిందల పాలయ్యిందా? తన తల్లిదండ్రికి తన దూరంగా ఎందుకు బ్రతుకుతోంది? మరి గోపాల్ ఎలాంటివాడో చిన్ని తెలుసుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.